ఇదిగోండి మా ఎర్రజాజుల చెట్టుని అయితే ఇన్ని పూలు అయితే పూసినాయండి. చూడండి 2 మూరలు అయినాయండి. 2 మూరలు అయినాయండి. కరివేపాకు చెట్టు నుండి అయితే పాకేసిందండి. కరివేపాకు చెట్టు నుండి అయితే పాకేసి చక్కగా మొగ్గలు వేసేసినాయండి. రోజు అసలు 2 మూరలు అయితే దండ అవుతుందండి మా చెట్టుని. చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా మంచి స్మెల్ అయితే వచ్చేస్తున్నాయండి పొద్దుగూకేటప్పటికి. మాకు కనకాంబరాలు అప్పుడు కనకాంబరం పువ్వులు, ఎర్రజాజుల పువ్వులు అప్పుడు ఎర్రజాజులు, మొల్లల టైంలో మొల్లల పువ్వులు అన్నీ ఇంటి దగ్గరే వేసుకున్నామండి. ఇవ్వండి చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. ఇదిగోండి బిర్యానీ. ఇదిగోండి మునక్కాయ పన్నీర్ కర్రీ. ఇదిగోండి చికెన్ కర్రీ. ఇంక ఈరోజు అయితే ఈ 3 అయితే చేసామండి. పెరుగు చట్నీ అండి. ఇంకా ఇక్కడ మా చెల్లి అయితే ఇంక అందరికైతే భోజనాలు అయితే పెట్టేస్తుందండి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికైతే మా చెల్లి అయితే ఇక దగ్గరుండి భోజనాలన్నీ అందరికీ పెట్టేస్తుందండి. ఇంకా మా చెల్లి ఏంటంటే దగ్గరగా కూర్చుని అందరికీ భోజనాలు పెట్టి ఏదైనా సదురుతం అనేది మా చెల్లికి అయితే చాలా ఇష్టమండి. అసలు కొంచెం లావుగా ఉంటుంది అన్న మాట, కానీ అసలు బద్ధకం అంటూ ఉండదండి. చాలా పని అయితే చేద్దండి. వాళ్ళ పిల్లలకైతే 2 రకాల టిఫిన్ అయితే చేసి స్కూల్కి అయితే పంపిద్దండి, బాక్సులు పెట్టేసి. ఇంక ఇక్కడైతే మా అబ్బాయి మా కోళ్ళు కూడా భోజనం చేస్తున్నారు చూడండి. ఇంకా మా కుటుంబం అంతా అయితే ఇంక ఈ రోజైతే ఇక్కడికైతే వచ్చేసామండి. చెల్లి అయితే ఎప్పుడైనా పుట్టింటికి వచ్చినప్పుడల్లా మేము కూడా ఇక్కడికైతే వచ్చేస్తామండి. ఆడ ఉన్న రోజులు ఇక్కడే ఉంటామండి మేము కూడాను. అదిగోండి నాన్నకు కూడా భోజనం అయితే పెట్టేసిందండి. ఇంకా లోపలైతే అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి అయితే తింటున్నారండి. పుట్టినరోజుకి మీటింగ్ అయితే చర్చిలోనే జరుగుతుందండి. ఎందుకంటే బయట అయితే వర్షం వచ్చేస్తుందండి. అందుకని చర్చ్ అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి, పక్కనే. ఇంకా చర్చిలో పెట్టేశారండి. కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా అందరిని అయితే ఫోటోలు అయితే దిగమన్నారండి. మా చెల్లి వాళ్ళ ఆయన గారు అయితే ఫోటోలు దిగమన్నారు. ఇంకా అందరూ అయితే ఫోటోలు అయితే దిగుతున్నారండి. ఇంకా చర్చిలోనైతే పుట్టినరోజు చాలా బాగా అయితే జరిగిందండి. వర్షం వచ్చింది కదండి బయట, చాలా బాగా జరిగిందండి. ఇదిగోండి సంఘం అంతా వచ్చారండి. ఇంకా తెల్లారాకైతే ఇంకా మా చెల్లి అయితే చీరల మీద అయితే పడిపోయిందండి. ఎందుకంటే ఇక్కడైతే మేమైతే 2 చీరలు అయితే తీసుకున్నామండి. మా అమ్మ అయితే తీసిందండి ఆ 2 చీరలు. ఇంకా మా అమ్మకు కూడా మా చెల్లి వచ్చేటప్పుడు అయితే 3 చీరలు అయితే తెచ్చిందండి ఇక్కడ నుంచి. ఇంక ఇక్కడైతే మా అమ్మ నేనైతే ఈ 2 చీరలు అయితే తీసుకున్నామండి. మా చెల్లికోటి నాకోటి అని తీసుకున్నామండి. ఇంకా మా చెల్లి అయితే ఇంకా ఆ చీరలు అయితే చూసుకుంటుందండి.
చక్కగా పలసగా చాలా తేలిగ్గా ఉన్నాయండి. జార్జెట్ చీరలు అండి అవి చాలా బాగున్నాయండి. తక్కువ రేటేనండి. అదిగోండి మా అమ్మ కూడా చీరలు అయితే చూసుకుంటుందండి. మా చెల్లి తెచ్చినవి. మా చెల్లి అయితే 3 చీరలు అయితే తెచ్చిందండి. గ్రీన్ కలర్ చీర ఒకటి, కాటన్ చీరలు అండి. అదిగోండి ఎల్లో కలర్ చీర ఒకటి అండి. ఇదిగోండి ఆరెంజ్ కలర్ ఒకటి తెచ్చిందండి. 3 చీరలు కూడా చాలా బాగున్నాయండి. మనకు చక్కగా నీటిలో పెట్టగానే చీరలు అయితే చక్కగా మెత్తబడిపోతాయండి. గరిగ్గా గట్ట ఏముండవండి. బాగానే ఉన్నాయండి. స్మూత్గా ఉన్నాయండి. కాటన్ మంచిదేనండి. చాలా బాగున్నాయండి. 3 చీరలు అయితే తెచ్చిందండి. వాళ్ళకి తాళపూడిలోనైతే చక్కగా ఇస్తారండి. చీరలు బాగుంటాయి అక్కడ. మా అమ్మ 3 చీరలు చూసుకుని మురిసిపోతుందండి. 19వ తారీఖు శనివారం రోజు అబ్బాయిది పుట్టినరోజు. అలాగే నీరసం పడ్డాడని మా అమ్మ అయితే ఇక్కడ మా ఊర్లోనైతే వాళ్ళ సంఘంలోనైతే ప్రార్థన పెట్టించుకుంటాను అనుకుందండి. పెట్టించుకుందండి. ఇంక ఈరోజు 20వ తారీఖు అండి, ఆదివారం నాడు. ఇంకా చెల్లోళ్ళు అయితే వెళ్ళిపోతారండి. పొద్దున్నే తెల్లారగట్లే ప్రార్థనకి అయితే వెళ్ళిపోయారు. అమ్మోళ్ళు చెల్లోళ్ళు అందరూను. ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతారంటండి. ఇంకా ఇక్కడైతే చిన్న బాబుని అయితే ఇక్కడైతే 2 రోజులు అయితే ఉంచుతారంటండి. బాబు అయితే ఇక్కడ ఉంటానని పేసి పెడుతున్నాడండి. ఎందుకంటే బాబు అయితే నీరసం పడ్డాడు కదండి. ఇంకా బాబు ఇష్టాసారంగానే బాబు ఇష్టం మీద ఇక్కడ ఉంచుతున్నామండి. ఇంకా అన్నయ్య అయితే ఇక కొబ్బరి బొండాలు బొబ్బాసకాయలు అయితే తెచ్చాడండి పొలాన్ని నుంచి. ఇంకా అదిగోండి మా చెల్లోళ్ళ అబ్బాయి అయితే కొబ్బరి బొండాలు అయితే కొట్టి మాకు ఇస్తున్నాడండి. మేమైతే తాగుతున్నామండి. నీళ్ళైతే చాలా ఎక్కువగా ఉంటాయండి. మనం ఒక బొండం అయితే తాగలేమండి. తొక్క అంతా పలసగా ఉండి నీళ్ళైతే చాలా ఎక్కువ ఉంటాయండి. మేము కౌలుకి తీసుకున్నాం కదండి మా అన్నయ్య మా అబ్బాయి. ఇంకా అక్కడైతే ఈ బొండాలు అయితే తెచ్చారండి. అక్కడైతే బత్తాకాయలు బొబ్బాసకాయలు అన్నీ ఉన్నాయండి. పనసకాయలు కాలువలో పనసకాయలు ఉన్నాయి. అన్నీ చూపించాను కదండి మీకు. అక్కడేనండి ఈ కాయలు అయితే తెచ్చారు. అదిగోండి బాబు అయితే చూడండి ఎలా కొడుతున్నాడో. ఇంకా అందరికీ కొట్టేసి తలకు కాయ అయితే ఇస్తున్నాడండి. ఇదిగోండి బొబ్బాసకాయలు చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగుంటాయండి. మాకు పొలాల మీద అన్నీ దొరుకుతాయండి. ఇదిగోండి మా చెల్లి అయితే ఇక ఊరు వెళ్ళిపోతాకైతే బయలుదేరిపోతుంది కదా. మా అమ్మతో ఎప్పుడు వచ్చినా కానీ మా అమ్మతో జడ అయితే వేయించుకుంటుందండి. చిక్కు తీపించుకుని. మా చెల్లికి చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మతో అలా జడ వేయించుకుంటాం అంటే చాలా ఇష్టమండి. ఎప్పుడు వచ్చినా అసలు అమ్మతో నేనైతే చిన్నప్పటి నుంచి కూడా అసలు తలలోనైతే చేయి అయితే పెట్టనివ్వనండి. కానీ మా చెల్లి అయితే అలా కాదండి. మా చెల్లికి మా అమ్మతో అలాగా తల దూవించుకుంటాం అంటే చాలా ఇష్టమండి. తల దూవించుకుని జడ వేయించుకుంటుందండి. నేనైతే అమ్మతోనైతే అంత అలాగ ఉండనండి. మా చెల్లి అయితే మా అమ్మతోటి చాలా బాగా ఉంటుందండి. నేనైతే అమ్మని అసలు తలలోనే చేయి పెట్టనివ్వనండి. ఇంకా ఆడ వెళ్ళిపోతాకైతే బయలుదేరిపోయారండి. ఆడ వస్తారు, వచ్చి ఒక రోజు ఉంటారు. వెళ్ళిపోయేటప్పుడు అయితే మాకైతే చాలా బాధగా ఉంటుందండి. ఇంకా నేనైతే ఇప్పుడు ఇక్కడే ఉంటామండి. నేను అన్నయ్య అయితే ఇక్కడే ఉంటాం. చెల్లి అయితే ఎక్కడో ఉంటుంది. ఇంకా చెల్లి వచ్చినప్పుడు అలా వెళ్ళిపోతుంటే మాకైతే చాలా బాధగా ఉంటుందండి. ఇంకా అన్నయ్య నేను ఇక్కడ ఎలాగుంటున్నామో చెల్లి కూడా ఇక్కడే ఉంటే బాగుండని అనుకుంటామని మనసులోని. కానీ కుదరదు కదండి. చెల్లి ఎవరో కాదండి, బావనే చేసుకుందండి మేనత్త కొడుకుని. అదిగోండి అమ్మ అయితే జొన్న పిండి గోధుమ పిండి ఇవన్నీ ఆడిచ్చింది కదండి. మొన్న అయితే నేను మీకు చూపించాను కదా. ఆ పిండిలన్నీ అమ్మ చెల్లికి అయితే సగం సగం ఇచ్చిందండి. చెల్లి అయితే ఇంకా చదువుకుని పట్టుకెళ్తుందండి. చపాతీలు గట్ట వేసుకోవచ్చని. అదిగోండి బయలుదేరిపోయారు. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళాలి కదండి. ఇంకా చిన్న అబ్బాయి అయితే నీరసం పడ్డాడు కాబట్టి చిన్న అబ్బాయిని అయితే స్కూల్కి అయితే పంపిస్తలేదండి. పెద్ద అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళిపోవాలా, అందుకే వెళ్ళిపోతున్నారండి. ఇంక ఈరోజు వెళ్ళిపోతే రేపు పొద్దున్న అయితే స్కూల్కి అయితే పంపేస్తారండి పెద్ద అబ్బాయిని. పెద్ద అబ్బాయికి అయితే
ఉండాలనిపిస్తుంది కానీ ఇంకా ఉండటం అయితే కుదరదండి. వెళ్ళిపోవలసిందే, స్కూల్కి వెళ్ళాలి కాబట్టి. చిన్నబ్బాయి అయితే ఇక్కడే ఉంటాడండి. మీకు రేపు వీడియోలోనైతే చూపిస్తానండి. అమ్మని ఎప్పుడైనా కానీ ఎదురైతే రమ్మంటుందండి చెల్లి. చెల్లి అయినా వాళ్ళ ఆయన గారైనా మా అమ్మ ఎదురొస్తేనే వెళ్తారండి.